ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ భారంగా మారిందంటోంది హెచ్ఎండిఏ. పైసా ఆదాయం రాకున్నా కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతోంది. టోల్ వసూలు అప్పగించిన సంస్థకే నిర్వహణ బాధ్యతలు ఇస్తే బాగుండేదంటున్నారు ప్రజలు. గత బీఆర్ఎస్ సర్కార్ తీరుతో హెచ్ఎండిఏకు భారీగా నష్టం జరిగిందంటున్నారు. టోల్ వసూళ్లతో కోట్లాది రూపాయల ప్రాఫిట్ పొందుతున్న ఐఆర్బీ కనీస నిర్వహణ మర్చిందంటున్నారు వాహనదారులు. ఖర్చుల భారమొకరిది, లాభాలు మరొకరివి అన్నట్టుంది ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ టోల్ వసూళ్లు ప్రైవేట్ సంస్థకు అప్పగించి నిర్వహణ మాత్రం హెచ్ఎండిఏకు కట్టబెట్టింది. దీంతో వన్ వే ట్రాఫిక్ లా ఓఆర్ఆర్ నిర్వహణ తయారైంది. ఓఆర్ఆర్ నిర్వహణకు హెచ్ఎండిఏ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటే ప్రైవేట్ సంస్థ ఐఆర్బీ మాత్రం టోల్ వసూలు చేస్తూ కోట్లు గడిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను ఏకంగా 30 ఏళ్లకు 7,380 కోట్లకు ఐఆర్బీకి లీజుకిచ్చింది. ఓఆర్ఆర్ నిర్వహణ భారాన్ని కూడా అదే కంపెనీకే అప్పగించకుండా ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకుంది. దీంతో ఓఆర్ఆర్ పై టోల్ వసూలు చేసేందుకు లీజ్ తీసుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా ఆదాయం మాత్రమే తమదంటోంది. ఓఆర్ఆర్ నిర్వహణతో తమకు ఎలాంటి సంబంధం లేదంటోంది ఐఆర్బీ. ఓఆర్ఆర్ పై మొక్కల పెంపకం, మరమ్మతులు, విద్యుత్ దీపాల నిర్వహణ భారమంతా హెచ్ఎండిఏపై తోసేస్తుంది. ఓఆర్ఆర్ నిర్వహణ తడిసి మోపడవుతోందంటున్నారు హెచ్ఎండిఏ అధికారులు. వీధి దీపాల నిర్వహణకే కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తోందన్నారు. పచ్చదనం, ఇతర మరమ్మతులకు మరింత కలిపితే ఏడాదికి దాదాపు 200 కోట్లకు పైగానే ఖర్చవుతోందంటున్నారు. ఐఆర్బీకి లీజుకిచ్చే సమయంలోనే ఓఆర్ఆర్ నిర్వహణ బాధ్యతలు కూడా వారికే అప్పగించాల్సిందంటున్నారు అధికారులు. ప్రస్తుతం హెచ్ఎండిఏలో భాగమైన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అధికారులు ఓఆర్ఆర్ నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఓఆర్ఆర్ పై టోల్ వసూళ్ల ద్వారా ఐఆర్బీ సంస్థ భారీగా ఆదాయం పొందుతోంది. గతేడాది నవంబర్లో 55.6 కోట్ల ఆదాయాన్ని పొందింది. డిసెంబర్లో 62.7 కోట్ల రూపాయల ప్రాఫిట్ సాధించింది. ఒక్క నెలలోనే ఐఆర్బీకి 7 కోట్లు అధికంగా ఆదాయం లభించింది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, పలు జాతీయ రహదారులను కలుపుతోంది. ఓఆర్ఆర్ పైకి రావడానికి పోవడానికి 44 పాయింట్లతో పాటు 22 ఇంటర్ ఎక్స్చేంజ్ జంక్షన్లు ఉన్నాయి. భవిష్యత్తులో అభివృద్ధి అంతా ఓఆర్ఆర్ చుట్టూనే ఉంటుందని భావించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. రోజుకు ఔటర్ పై 1.40 నుంచి 1.45 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతానికి నెలకు 60 కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న ఐఆర్బీ ఇటీవల టోల్ గేట్ ఛార్జీలను పెంచడంతో ఐఆర్బీ ఆదాయం మరింత పెరగనుంది. ఔటర్ రింగ్ రోడ్లో ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యతలు హెచ్ఎండిఏపై పడింది. లీజుకు తీసుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ కేవలం టోల్ వసూలుపైనే దృష్టి పెట్టింది. దీంతో గత ప్రభుత్వం నిర్ణయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ప్రధానంగా చాలా తక్కువ మొత్తానికే లీజుకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోకుండా అదే సంస్థకు లీజుకిచ్చింది.